చాలా వరకు చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది మ్యామ్. సర్వైకల్ క్యాన్సర్ అన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నా స్పెసిఫిక్ పార్ట్‌కంటూ వస్తది. బట్ బ్లడ్ క్యాన్సర్ అనేది మన బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం బతకమేమో అని. అలా ఏమి ఉండదండి. అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఒకవేళ సీఎంఎల్ చూసుకోండి, క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటారు. సో ఒకప్పుడు దానికి ఏం డ్రగ్గే లేకుండా చనిపోయేవాళ్ళనమాట. అవును. సో మెడిసిన్ లేకుండా. ఇప్పుడు ఇమాటినిబ్ అనే ట్యాబ్లెట్, దాని తర్వాత ఇంకా వేరే వేరే ట్యాబ్లెట్స్ వచ్చాయి. సో ఈ ఇమాటినిబ్ ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా వాళ్ళు వాడుతూ పోతుంటాయి. బీపీకి ఆర్ షుగర్కి వాడుతూ పోతున్నట్టుగా మనము ఆ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఉంటే ఈజీగా లైఫ్ ప్రొలాంగ్ కూడా చేయొచ్చు వాళ్ళకి. చేయొచ్చంటారా బ్లడ్ క్యాన్సర్? ఓకే. ల్యూకేమియాస్ కూడా ఈ ఏఎల్ఎల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాస్ చిన్నపిల్లల్లో వస్తుంటాయి. వాళ్ళకు కూడా ప్రాపర్ కీమోథెరపీ అండ్ ఇఫ్ నీడెడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైప్ క్యాన్సర్ బాడీ పార్ట్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది అంటూ ఏమైనా ఉందా మ్యామ్? అలా ఏం లేదురా. టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కంటే కూడా ఏ అవయవానికి వచ్చింది, ఎన్నో స్టేజ్లు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ వేరే అవయవాలకు స్ప్రెడ్ అయిందనుకో బాడీ పార్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. లేదు లోకలైజ్డ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఉందనుకో అక్కడి వరకే ఉంటాయి అనమాట. ఏ క్యాన్సర్ అయినా ఎక్కడికైనా స్ప్రెడ్ అవచ్చు. అంటే స్ప్రెడ్ అవ్వడం ఈజ్ నథింగ్ బట్ మన ఈచ్ ఆర్గాన్కి ప్రతి నిమిషానికి హార్ట్ నుంచి బ్లడ్ వస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్. అక్కడి నుంచి ఆ అవయవం నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఒక్క సెల్ ఆ బ్లడ్లో కలిసిపోయింది అనుకోండి, సమ్వేర్ ఇట్ విల్ సిట్ అండ్ ప్రొలిఫరేట్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాన్సర్ మోస్ట్ డేంజర్ అంటారు? అలా చెప్పాలనుకుంటే అలా ఏముండదు, కానీ అంటే చెప్పాలి ఇప్పటివరకు ఉందండి. యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్లో WHO గ్రేడ్ 4 గ్లియోబ్లాస్టోమా అంటారు. గ్లియోబ్లాస్టోమా, గ్లియోసార్కోమా ఇవి డేంజరస్ ట్యూమర్స్ అనమాట. అంటే వాట్ ఎవర్ సర్జరీ, కీమో, రేడియేషన్ ఇచ్చినా కూడా మ్యాక్సిమం 11 months to 14 months వాళ్ళు బతకగలుగుతారనమాట. అలాగే లోకల్లీ అడ్వాన్స్డ్ కొలాంజియో కార్సినోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఆర్ ఎనీ మెటాస్టాటిక్ క్యాన్సర్స్ అనేవి యూజువల్గా స్మాల్ సెల్ కార్సినోమా ఎక్స్టెన్సివ్ మెటాస్టాసిస్ ఉన్నా కూడా వాళ్ళు బతికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్లీ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్, EGFR పాజిటివ్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 అయినా వాళ్ళ లైఫ్ని మనం 5 to 10 years వరకు పెంచగలగచ్చు. ఓకే. డిపెండ్స్ అపాన్ విచ్ ఆర్గాన్ గాట్ ఎఫెక్టెడ్, విచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ అనేది బాగా వైరల్ అవుతుంది కదా, అసలు ఈ ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటారు? నోటి క్యాన్సర్స్కి ముఖ్య కారకాలు చూసుకున్నట్టయితే బేసిక్గా పాన్, గుట్కా, సాగర్, జరదా ఇవి నమలడం. ఇవి అందరికీ తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్సే. ఆర్ తెలియని రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటంటే షార్ప్ టీత్. అంటే మనం ఏమన్నా పళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి, అది కంటిన్యూస్గా నాలుకను కుచ్చుకుంటూ ఉంది, చాలా లాంగ్ టర్మ్ నుంచి కుచ్చేస్తుంది ఆ పళ్ళంతా కూడా. కుచ్చేసినప్పుడు అక్కడ ఉండే నార్మల్ మ్యూకోజా అంతా కూడా అబ్నార్మల్ అయిపోతుంది. అబ్నార్మల్ అయిపోయి అది క్యాన్సర్కి దారితీస్తుంది. అలా కాకుండా ఎవరైనా కట్టుడు పళ్ళు పెట్టించుకున్నారు, అవి సరిగా ఫిట్ అవ్వలేదు, కానీ ఏమోలే ఇంత డబ్బులు పెట్టించుకున్నాను అని అలానే కంటిన్యూస్గా ఇరిటేట్ చేస్తున్నా వాళ్ళు అలానే ఉంచేసుకున్నారనుకోండి, అది కూడా కంటిన్యూస్ ఇరిటేషన్ వల్ల నార్మల్ మ్యూకోజా కాస్త అబ్నార్మల్ అయిపోతుంది, క్యాన్సర్కి దారితీస్తుంది. అంటే హ్యాబిట్ లేకున్నా పాపం ఈ షార్ప్ టీత్, ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ అంటారనమాట, వాటి వల్ల కూడా క్రోనిక్గా ఇల్ ఫిట్టింగ్ ర్యాపిడ్కి గురవడం వల్ల క్యాన్సర్కి దారితీస్తుంది. అసలు క్యాన్సర్ రాకుండా మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఏవైతే కారకాలు ఉన్నాయో పొగాకు ఉత్పత్తులకు వాటికి దూరంగా ఉండాలి ఫస్ట్ ఒకటి. అండ్ ఆల్కహాల్కి కూడా దూరంగా ఉండాలి. తర్వాత ఈ వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వాటికి ఎస్పెషల్లీ వైరస్కి అయితే HPV వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఓకే. తర్వాత ఒబెసిటీ కూడా చాలా ఊబకాయకం కూడా. ఒబెసిటీ కూడా బ్రెస్ట్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్కి దారితీస్తుంది. సో కాబట్టి అదే కాకుండా నాన్ క్యాన్సరస్ కండిషన్ లైక్ BP, షుగర్ కూడా ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల వస్తుంది. అంటే BP, షుగర్ ఎక్కువ అయిపోతే కూడా అది క్యాన్సర్ కింద మారుతుంది? BP, షుగర్ క్యాన్సర్ కాదు, కానీ అలా అవ్వదు. కానీ ఒబెసిటీ వల్ల మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకోసం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ విల్ డిక్రీజ్ దీస్ క్యాన్సర్స్. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ తీసుకోకుండా చాలా రోజులు అంటే రెడ్ మీట్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఉండడం వల్ల
పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైబర్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యూ షుడ్ ఇంక్లూడ్ యువర్ ఇన్ డైలీ డైట్ అనమాట. ఇంకా అది కాకుండా స్క్రీనింగ్ టెస్ట్లు అని ఉంటాయన్నమాట. అన్ని క్యాన్సర్లకు మనకు స్క్రీనింగ్ లేవు, కానీ ఏ క్యాన్సర్స్కి స్క్రీనింగ్స్ ఉన్నాయో వాటిని చేసుకున్నాం అనుకోండి, ప్రీ క్యాన్సరస్ దశల్లోనైనా మనం డిటెక్ట్ చేసుకోగలుగుతాము, లేదా క్యాన్సర్ వచ్చిన ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోగలుగుతాము. మనకు ప్యాప్స్మియర్ ఆర్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం. ఇప్పుడు మనకు ఒక హెచ్పివి వైరస్ బాడీలో ఎంటర్ అయిందనుకోండి ఉమెన్కి, ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 10 to 15 years టు కన్వర్ట్ ద నార్మల్ మ్యూకోజా ఇంటూ క్యాన్సర్ అనమాట. సో మనకి ఈ ల్యాగ్ పీరియడ్ ఉంది కాబట్టి అది కూడా ఒక స్టెప్ వైజ్ వెళ్తుంది అనమాట. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్, ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేషియా 1, 2, 3, దెన్ ఇన్వేసివ్. సో ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే మనం కనిపెట్టగలిగేసాం అనుకోండి, జస్ట్ సింపుల్ సర్జరీ చేసుకున్నా సరిపోతుంది అనమాట వాళ్ళకి. అందుకోసం స్క్రీనింగ్. సో ప్రతి 25 years ఏజ్ దాటిన స్త్రీ ఈ ప్యాప్స్మియర్ ఆర్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అనేది కంపల్సరీ స్క్రీనింగ్కి వెళ్ళాలి. హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేయించుకున్నట్టయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ డిఎన్ఏ టెస్టింగ్ని రిపీట్ చేసుకుంటే సరిపోతుంది, నీకు ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. లేదా ప్యాప్స్మియర్ టెస్ట్కి, అంటే హెచ్పివి డిఎన్ఏ అన్ని చోట్ల అందుబాటులో ఉండకపోవచ్చు. సో ప్యాప్స్మియర్ చేసుకున్నట్టయితే వన్స్ ఇన్ 3 years వాళ్ళు ఆ టెస్ట్ని రిపీట్ చేసుకోవాలి, అంటే 25 years నుంచి 65 years వరకు. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉందనుకోండి, మ్యామోగ్రామ్ ఎవరే చేసుకోలేదు. బ్రెస్ట్ క్యాన్సర్ నీకు ముందు చెప్పాను కదా నేను, ఫ్యామిలియల్గా కూడా వస్తుంది, నాన్ ఫెమిలియల్ కూడా వస్తుంది. సో ఫెమిలియల్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్కి కానీ, సిస్టర్కి కానీ, పెద్దమ్మకి కానీ, మేనత్త అంటే నాన్న వాళ్ళ సిస్టర్కి కానీ, లేదా అమ్మమ్మకి కానీ, నానమ్మకి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి అది దాంట్లో జీన్ మ్యూటేషన్ వల్లనే వచ్చింది అనుకుంటే వీళ్ళు 40 years నుంచే స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్కి. సో అది 40 years నుంచి స్టార్ట్ చేసి 54 years వరకు వన్స్ ఇన్ ఇయర్ చేయించుకోవాల్సి ఉంటుంది. 54 years తర్వాత నుంచి అంతా వన్స్ ఇన్ 2 years చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, రొటీన్ జనరల్ ఉమెన్ అంటే 45 years నుంచి ఆ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలానే కాకుండా ఇంకా పెద్ద పేగు క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ఉంటాయి, కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో యంగెస్ట్ పర్సన్ ఆ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి 40 yearsలో వచ్చింది అనుకోండి, వీళ్ళు 30 yearsలో 10 years బిఫోరే దే షుడ్ స్టార్ట్ ద స్క్రీనింగ్ టెస్ట్లు వచ్చేసి కొలనోస్కోపీ ఉంటుంది. తర్వాత స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ టెస్ట్, అంటే మోషన్లో మనకు కనపడకుండానే బ్లడ్ పోవడము, ఆ టెస్ట్ చేయించుకోవడము, లేదా సిగ్మాయిడోస్కోపీ చేయించుకోవడము, ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేసుకుంటే మనము ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పాను కదా, వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, అబ్నార్మల్ వెజైనల్ బ్లీడింగ్ ఆర్ అబ్నార్మల్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆర్ abnormal bleeding in the urine, change in voice or మానని పుండు, మానని గడ్డ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అవ్వడం కానీ, లేదా 2 వారాల కంటే ఎక్కువ రోజులు కంటిన్యూస్గా దగ్గు ఉండడము ఆర్ దగ్గులో రక్తం పడడము, ఇలాంటివన్నీ కూడా మనము క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుంటే ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఇది కాకుండా వ్యాక్సినేషన్ కూడా ఉంది కొన్ని క్యాన్సర్స్కి, కొన్ని కూడా నేను చెప్పలేను. యాక్చువల్గా మెయిన్గా మన సర్వైకల్ క్యాన్సర్, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్కి హెచ్పివి వ్యాక్సిన్ ఉందన్నమాట. సో ఫ్రమ్ 9 years నుంచి 21 or 25 years బిఫోర్ మ్యారేజ్ ఐడియల్ అయితే, బట్ ఈవెన్ నౌ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నౌ రికమెండింగ్, బట్ ఐడియల్ వన్ ఈజ్ 9 to 21 years. 9 to 14 years అయితే 2 doses సరిపోతుంది హెచ్పివి వ్యాక్సినేషన్. 14 above అయితేనే మాత్రం 3 doses ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షనే కాకుండా 30% ఆఫ్ లివర్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద హెపటైటిస్ బి వైరస్ అనమాట. సో ఆ 30% ప్రాబబిలిటీని కూడా మనం లివర్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు హెచ్పివి వ్యాక్సిన్ అంటున్నారు, ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే 100% రాదు అని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? ఎస్, అంటే హెచ్పివి వ్యాక్సిన్ మనం కరెక్ట్ డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద సర్విక్స్ క్యాన్సర్ వెజైనా ఆర్ హెచ్పివి రిలేటెడ్. ఓకే, 90 to 95% ఆఫ్ ద టైమ్ దే వోంట్ గెట్ ద క్యాన్సర్.
అందుకోసమే వీళ్ళకి క్లియర్గా చెప్తారు ఆ 10%. ఎందుకంటే హెచ్పివి వైరస్లో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట, 16, 18, 31, 33. మనం ఇప్పుడు కవర్ చేసేది 4 వేరియంట్స్ ఆఫ్ వైరస్ని, అండ్ గాడాసిల్ 9 ఉందనుకోండి, 9 వేరియంట్స్, మ్యాక్సిమం 9 వేరియంట్ వైరసెస్ని కవర్ చేస్తాం. ఈ 9 వేరియంట్స్ ఆర్ 4 వేరియంట్ 90%ని ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసే వైరస్ని కవర్ చేస్తాయి. సో ఆ 10% ప్రాబబిలిటీ ఆఫ్ వచ్చే ఛాన్స్ని కూడా మనం మిస్ అవ్వకుండా వ్యాక్సినేషన్ చేసుకున్నా కూడా మనం స్క్రీనింగ్కి వెళ్ళాలి, ప్యాప్స్మియర్ స్క్రీనింగ్కి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఆడవాళ్ళలో చాలా వరకు పీసీఓడి వల్ల కూడా పీరియడ్స్ అటు ఇటు అవుతుంటాయి, 2 times వస్తుంటాయి మంత్లీ. అలాగే కొంతమందికి హెవీ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, అది కూడా సర్వైకల్ క్యాన్సర్కి ఒక రీజనే అనొచ్చా? లేదు, పీసీఓడి అనేది సర్వైకల్ క్యాన్సర్కి రీజన్ కాదండి. కానీ పీసీఓడి అనేది కొన్ని స్టడీస్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్కి దారితీసేది ఛాన్స్. ఓకే. కానీ సర్వైకల్ క్యాన్సర్కి నోవే రిలేటెడ్ టు దిస్ పీసీఓడి ఈజ్ నోవే రిలేటెడ్ టు సర్వైకల్ క్యాన్సర్. ఓకే మ్యామ్, ఇప్పుడు రీసెంట్లీ ఎక్కువగా స్కిన్ క్యాన్సర్ అనేది కూడా బయటకు వస్తుంది, నెయిల్స్ మీద గీతలు రావడం, నెయిల్స్ కలర్స్ చేంజ్ అవ్వడం, ఇదంతా ఎందుకంటారు మ్యామ్? నెయిల్స్ మీద గీతలు రావడం, నెయిల్స్ కలర్ చేంజ్ అవ్వడం అనేది ఇట్స్ మినరల్ కాల్షియం డెఫిషియన్సీ అందులో వల్ల, అది నెయిల్ క్యాన్సర్ కాదు. ఓకే. నెయిల్స్కి క్యాన్సర్ రాదు, ముందుగానే చెప్పాను మీకు, జుట్టుకి నెయిల్స్కి మాత్రమే క్యాన్సర్ రాదు అనేది. స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. స్కిన్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి ఎక్కువగా అంటే ఎక్కువ సన్ ఎక్స్పోజర్కి. ఓకే. ఎక్కువ యూజువల్గా ఈ ఆస్ట్రేలియా ఆ కంట్రీస్లో స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు సన్ బాత్ అట్లా చేస్తూ ఉంటారనమాట. డైరెక్ట్ యూవీ రేడియేషన్స్కి కానీ డైరెక్ట్ హై సన్ దీనికి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ క్యాన్సర్స్. అంటే మనం సేఫ్ మనం సేఫే అని చెప్పుకోవాలి కొంతవరకు, బికాజ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ లైక్ మిడిల్ బోత్ ఆల్. సో మ్యామ్, ఎవరిలో అయినా కాంబినేషన్ ఆఫ్ క్యాన్సర్ రావడం ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద టైం అంటే డ్యూయల్ క్యాన్సర్స్ ఉంటాయి. కొంతమందిలో ఇప్పుడు రీసెంట్గా మాకు పేషెంట్ ఉన్నారు, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది తనకి. కొంతమందికి లంగ్ ట్యూమర్ ప్లస్ కిడ్నీ క్యాన్సర్ అలా ఉంటాయి, ఎందుకంటే 2 జీన్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి, BRCA1 BRCA2 అని చెప్పాను చూడండి, అందులో ఆ జీన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్, ఇలా కాంబినేషన్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. P53 జీన్ అనేది ఉంటుంది, ట్యూమర్ సప్రెసర్ జీన్, దాని మ్యూటేషన్ వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయన్నమాట. మెన్ సిండ్రోమ్ అని ఉంటుంది, మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అని ఉంటుంది, మెడిలరీ థైరాయిడ్ క్యాన్సర్ కాంబినేషన్ విత్ ప్యాంక్రియాటిక్, ఫియోక్రోమోసైటోమా, పిట్యూటరీ అడినోమా, ఇలా వస్తాయి. కాంబినేషన్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం. అంటే మనం నార్మల్గా ఒక క్యాన్సర్ వస్తేనే దాని నుంచి పోరాడుతూ ఉంటాం, మరి డ్యూయల్ కాంబినేషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అందిస్తారు, వాళ్ళు ఎలా అంటే ఎలా చేస్తామంటే, ఇప్పుడు 2 క్యాన్సర్ వచ్చాయి అనుకోమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అండ్ బ్రెయిన్. అవును. ఇందులో మనకి ఇప్పుడు ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏది హైలీ అగ్రెసివ్ ఓకే అండ్ కాజ్ మోర్ డ్యామేజ్, ఫస్ట్ దానికి ట్రీట్ చేసుకోవాలి. ఒకవేళ సర్జరీ ఫస్ట్ ఆప్షన్ ఉందనుకోండి, సైమల్టేనియస్గా ఎట్ ద సేమ్ సిట్టింగ్ బ్రెయిన్ సర్జరీ అండ్ బ్రెస్ట్ సర్జరీ 2 చేసుకోవడం, ఇద్దరు డాక్టర్స్ కాంబినేషన్. సో పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఏది ఫస్ట్ చేస్తే వాళ్ళకు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనుకో అలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, ఆల్ పెథాలజిస్ట్, అందరూ ఆల్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విచ్ ఆర్ కన్సర్న్ విత్ దట్ పర్టిక్యులర్ డిసీజ్ అందరూ కూర్చొని ప్రాపర్గా డిస్కస్ చేసి ఏది బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్కి వస్తారన్నమాట. దాన్ని బట్టి ఫాలో అయ్యి ట్రీట్మెంట్ ఇస్తారు. మ్యామ్, ఫైనల్లీ మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్, బతకడు, ఈ ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు అన్న వాళ్ళలో ఏమైనా మిరాకిల్స్ జరిగాయా? బతకడు అన్నవాళ్ళు బతకడం, బతకడు అన్నవాళ్ళు బతకడం. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఒక GBM అంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా 11 to 14 months అని చెప్పాం కదా. నాకు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పేషెంట్ ఉన్నారు, ఒక గ్లియోసార్కోమా అనేది ఇంకా అగ్రెసివ్ అంటారు యాక్చువల్గా. ఈ గ్లియోసార్కోమా పేషెంట్ అయితే 4 years నుంచి షీఈ్ సర్వైవింగ్ అనమాట. ఓకే. సో ఫస్ట్ సర్జికల్ ఎక్సిషన్ అయింది బయట, మేము రేడియేషన్ ఇచ్చాము. రేడియేషన్ ఇచ్చిన తర్వాత టిమోజోల్మేట్ టాబ్లెట్స్ కూడా ఇచ్చాము. 2 years షీ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. షీ ఈజ్ 65 to 70 years old అనమాట. ఓకే. సో అగైన్ MRI చేయించినప్పుడు మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అయింది. న్యూరో సర్జన్ అడిగితే ఈ ఏజ్లో ఇంకా మేము రీసర్జరీ చేయలేం మేడం అన్నారనమాట. సో మళ్ళీ మేము రేడియేషన్ స్టార్ట్ చేసాం, రేడియేషన్ ప్లస్ టాబ్లెట్స్, టిమోజోల్మేట్. సో సిన్స్ 4 years వీఆర్ డ్రాగింగ్ హర్, బట్ ఓన్లీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫే ఉంది, అలానే ఆమె బెడ్ రిడన్ అట్లా ఏం లేదనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి మంచి క్యూరబుల్ డిసీజెస్ అనమాట. ఓకే. సో ఒక పేషెంట్కి మేము
ఇట్ వాజ్ లైక్ 2B ఓన్లీ ట్రీట్ చేసాము అంతా ఆమెకు చాలా అంటే అంత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేషన్ 3 months ఆఫ్టర్ రేడియేషన్ చిన్న ఉండి లేనట్టుగా ఓకే. ఉంది అన్నారు. సో యంగ్ పేషెంట్ కదా, ఎందుకు ఆ ఉన్నదాన్ని మళ్ళీ ప్రోగ్రెస్ చేయడం మీ ఆప్టెడ్ హర్ ఫర్ ద సర్జరీ, బట్ షీ డైడ్ విత్ ద సర్జికల్ కాంప్లికేషన్స్ అనమాట. ఓకే. ఐ ఫెల్ సో బ్యాడ్ ఎట్ దట్ టైం. మరి ఇంత క్యూర్ సర్విక్స్ క్యాన్సర్ క్యూర్ అయ్యే కేస్ని ఫాలోఅప్లో పెట్టినా ఇంకా బతికేదేమో అలా, అంటే వీ డింట్ ఎక్స్పెక్ట్. వాట్ వీ థాట్ వాజ్ లైక్ యంగ్ పేషెంట్, షీ హ్యాస్ టు సర్వైవ్ లాంగ్. సో సమ్ హ్యాపెన్ సమ్ టైమ్స్ దిస్ సార్ట్ ఆఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.